లోకము. ఎవరమ్మా నువ్వు? నేను బిషప్ కూతుర్ని. నేను పరలోకం పోతున్నాను. నువ్వు బిషప్ కూతురు అయితే పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా. నేను కూడా పోతున్నాను పరలోకము. నేను కూడా పోతున్నాను పరలోకము. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించు. ఎవరమ్మా నువ్వు? నేను గొప్ప సింగర్నమ్మా. నువ్వు సింగర్ అయినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా. పోతున్నాను నేను పరలోకము. పోతున్నాను నేను పరలోకము. పోతున్నాను నేను ఎవరమ్మా నువ్వు? నేను పెద్ద డాన్సర్ని. నాకన్నా ఎవరు బాగా డాన్స్ చేయలేరు. నువ్వు ఎంత డాన్స్ చేసినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా. నేను పోతున్నాను పరలోకము. నేను పోతున్నాను పరలోకము. ఎవరమ్మా నువ్వు? కనబడుతులేదా? ధనవంతురాలిని. ఈ ఊర్లోకే ధనవంతురాలిని. అంబానీ తర్వాత నేనే. నువ్వు ఎంత ధనవంతురాలు అయినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా. పరలోకము. పోతున్నాను నేను ఎవరమ్మా నువ్వు? నేను జ్ఞానవంతురాలిని. ఈ కృష్ణాపురం సంఘంలో నాకంటే జ్ఞానవంతురాలు లేదు. సంఘ గురువులు వాక్యం చెప్పినప్పుడు అందరికన్నా మొదట నేను వాక్యాన్ని రెఫరెన్స్ తీసి చదివే వ్యక్తిని. అంతేకాకుండా నేను బైబిల్ ఎన్నిసార్లు చదివాను నీకు తెలుసా? నువ్వు ఎంత జ్ఞానవంతురాలు అయినా పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా. పోతాను నేను పరలోకము. నాకంటే ఎవరు బలవంతులు లేరు. పోతున్నాను నేను పరలోకము. ఎవరమ్మా నువ్వు? నేను చాలా పెద్ద బలవంతురాలి. నాకంటే ఎవరు బలమైన వాళ్ళు లేరు. నేను అందరినీ బలంగా ఉన్నాను కాబట్టి అందరినీ ఎత్తి వేస్తాను. పోతున్నాను పరలోకము. పోతున్నాను పరలోకము. పోతున్నాను పరలోకము. నేను వాయిద్యాలు వాయించాము. నా మాదిరి ఎవరు వాయిద్యాలు వాయించలేదు. నాతో ఎవరు సరికాదు. నువ్వు ఎంత వాద్యాలు వాయించినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవమ్మా. పోతున్నాను పరలోకము. పోతున్నాను పరలోకము. పోతున్నాను పరలోకము. పోతున్నాను. ఎవరమ్మా నువ్వు? నేను ఒక పాపిని. పోతున్నాను పరలోకము. యేసయ్యా, యేసయ్యా, నాకు తలుపు తీయవయ్యా. నేను బిషప్ కూతుర్ని వచ్చాను. తలుపు తీయవయ్యా. యేసయ్యా, యేసయ్యా, తలుపు తీయండి యేసయ్యా. నేను వచ్చాను సింగర్ని. తలుపు తెరవడు బా. యేసయ్యా, యేసయ్యా, నేను డాన్సర్ని వచ్చాను. తలుపు తెరవండి యేసయ్యా. నేను చాలా ధనవంతురాలు వచ్చాను యేసయ్యా. తలుపు తీయేసయ్యా. పరలోక రాజ్యానికి వెళ్ళవు. యేసయ్యా, యేసయ్యా, నేను బలవంతుని వచ్చాను తండ్రి. నువ్వు తలుపులు తెరచండి. పరలోక రాజ్యానికి మాకు దారి కల్పించండి. ఎంత బలవంతురాలైనా ఎంత మందిని ఎత్తేసినా నీకు పరలోక రాజ్యం తలుపులు తెరవబడవలే కానీ పక్కగా. యేసయ్యా, యేసయ్యా, నేను జ్ఞానవంతురాలు వచ్చినాను. అనుదినము నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. తలుపు తీయవయ్యా. యేసయ్యా, యేసయ్యా, తలుపు తీయవండి అయ్యా. నువ్వు ఎంత జ్ఞానవంతురాలైనా తలుపు తీయడు పగవ్వ. ఏసయ్యా, ఏసయ్యా, తలుపు తీయండి అయ్యా. వాయిద్యాలు వాయిస్తానయ్యా. నాకంటే ఎవరు ఎక్కువ వాయించలేరయ్యా. తలుపు తీయండి అయ్యా. యేసయ్యా, నేను పాపిని వచ్చాను ప్రభువా. నా పాపములన్నిటినీ క్షమించినండి. నన్ను నీ పరలోక రాజ్యంలోకి చేర్చుకో ప్రభువా. తలుపులు తెరచండి ప్రభువా. నేను లోపలికి వస్తాను. నీకోసమేనమ్మా ఈ పరలోక రాజ్యం ప్రవేశించండి అమ్మా.